దోచుకుంటాం. అటువంటి తాబేళ్లు ఎన్ని చనిపోయినాయండి? దొంగసాటుకు ఎందుకు వాటిని కాల్చేస్తున్నారు ఆ తాబేళ్లని? కనీసం తాబేళ్లను కూడా పరిరక్షించే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. హిందూ భక్తుల్ని, హిందూ దేవాలయాల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది. వాటిని అభివృద్ధి చేయడంలో కానీ, వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కానీ, హిందూ భక్తులకి మేము ఉన్నామని చెప్పే ధైర్యం చెప్పడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది. ముక్కోటి ఏకాదశికి చనిపోయిన భక్తులకి కమిటీ వేసి ఏం తేల్చేయాలండి? ఎవరినైనా మీరు సస్పెండ్ చేశారా? అసలు ఏమన్నా అరెస్టులు చేశారా? తప్పు చేసిన అరెస్ట్ చేశారా? మళ్ళీ ఇక్కడ కమిటీ ముగ్గురు 3 మెంబర్ కమిటీ వేశారట. ఎందుకంటే కంటి తురుపుడు కమిటీలు? తప్పు చేసిన వాళ్ళు మీరు ఏమన్నా కనీసం మీరు యాక్షన్ తీసుకున్నారు ఎవరి మీదైనా కానీ? ఏదో అక్కడ కానిస్టేబుల్నో సీఏనో సస్పెండ్ చేసేసి చేతులు తులుపుకుంటారు. ఏ టీటీడీకి దీని బాధ్యత లేదా? 6 చనిపోతే టీటీడీకి బాధ్యత లేదా? ఇప్పుడు సింహాచలంలో చనిపోయిన వాళ్ళకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? దయచేసి కూటమి నాయకులందరూ కూడా హిందువుల మీద జాగ్రత్తగా ఉండాలి. హిందూ దేవాలయాల మీద ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరందరూ కూడా పరిపాలన చెయ్యాలి. గతంలో 2019-24 వరకు జరగనవి జరిగినట్టు